అని వాడని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మరి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు మనం నల్గొండలో ఉన్నాం. నల్గొండలోని బ్రహ్మంగారి గుట్టకు వెళ్తున్నాము. అక్కడ టెంపుల్స్ కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెట్టు తొర్రలో ఉంటాడని ఇక్కడ నల్గొండ వాసులు అయితే చెప్తున్నారు. మనం అక్కడ ఎట్లా ఉందో దాని ప్లేస్ ఎలా ఉందో మనం అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం నల్గొండలోని బ్రహ్మంగారి గుట్టకైతే వెళ్తున్నాము. ఇది నల్గొండ టౌన్లోనే ఉంటుంది. ఇది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మంగారి గుట్ట మీద చెట్టు తొర్రలో బ్రహ్మంగారు కళాజ్ఞానం రాసేవారని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక్కడ రోడ్డు మార్గం మాత్రం ఇలాగే ఉంటుంది. వెహికల్స్తో ఖచ్చితంగా రావాలి. వెహికల్స్ మాత్రం ఇక్కడ ఏమీ ఉండవు. మనము చూసినట్టయితే చూడండి, ఇక్కడ రోడ్డు మాత్రం అయితే లేదు. ఇక్కడ మొత్తం కంకర రోడ్డు కానీ తార్ రోడ్డు పక్కా రోడ్డు అయితే లేదు. చూసుకొని మనం వెళ్ళాలి. కొంచెం ముందుకొచ్చినట్టయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బ్రహ్మంగారి గుట్టకైతే వచ్చేసినాం. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్టయితే నాగదేవత అయితే కనిపిస్తుంది. పుట్ట ఇది పురాతనమైనగా కనిపిస్తుంది. ఇది మనకైతే పెద్దగా అనిపిస్తుంది. చూడొచ్చు అమ్మవారు. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి చెట్టు తొర్రలో ఉన్నాడని చెప్పినా కదా, ఆ చెట్టు వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా, అదే చెట్టు. ఆ చెట్టు తొర్రలో అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి అతను కాలజ్ఞానం చేసుకుంటూ కాలజ్ఞానం రచించేవాడంట. చూడొచ్చు, చెట్లు కూడా చాలా పొడుగున్నాయి. ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ పాత బావి. మరి ఇందులో వాటర్ ఉన్నదా లేదా అని అయితే చూద్దాం. ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే గుర్తుంచుకోండి, పిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే దీనికి ఇలాంటి సేఫ్టీ లేదు. వాటర్ కూడా చాలా లోతుగా ఉందనిపిస్తుంది. సో మీరు మాత్రం కొంచెం పిల్లలతో వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే మనం ఎంత హ్యాపీగా వస్తున్నామో అంత హ్యాపీగా కూడా ఇంటికి వెళ్ళాలి కదా. అందుకోసం ఆటోలు కూడా మనం బుక్ చేసుకోవాల్సింది తప్ప ఆటోలు మాత్రం ఎప్పుడైతే రావు. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ నల్గొండలో ర్యాపిడో కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది. మనం అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది వేద పాఠశాల అయితే ఉంది. ఇక్కడ మన మంత్రోచ్చారణ నేర్చుకుంటారు కొంతమంది పిల్లలు. ఇక్కడ ఆంజనేయ స్వామి
మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నదంతా బ్రహ్మంగారి గుట్ట మీద లొకేషన్ అండి. చూడొచ్చు అక్కడ గోమాత కూడా. ఇటు వెళ్తేనేమో అయోధ్య కాలం నాటి ముందు ఒక రామాలయం అయితే ఉందని ఇక్కడ బోర్డు అయితే రాస్తుంది. చూడండి, అయోధ్య కంటే ప్రాచీనమైన రామాలయం దారి అని ఆ వైపు అయితే ఉంది. ఇంకొంచెం మనం ముందుకు వచ్చినట్టయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చెట్టు తొర్ర అయితే మనం అక్కడికైతే వెళ్తున్నాము. పక్కన చూడొచ్చు నాగదేవత పుట్ట అయితే అక్కడ ఉంది. కాస్త ముందుకు వచ్చినట్టయితే చూడండి, లెఫ్ట్ సైడ్ బోరింగ్ అయితే ఏర్పాటు చేయబడింది. అందులో అయితే వాటర్ వస్తుందో లేదో మరి అయితే చూడలేదు. ఓకే, ఇంకొస్త ముందుకు వెళ్ళినట్టయితే మనం కాలినడకనే వెళ్ళాలి. ఇక్కడికి ఎలాంటి ఈ రోడ్డు మీకు అయితే ఇక్కడ ఎలాంటి ఆటోస్ మాత్రం రావు. ముందు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఖచ్చితంగా మనం వెహికల్ తెచ్చుకొని రావాలి, లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఒక విషయం చెప్పలేదండి, ఇక్కడ నల్గొండ టౌన్లో అయ్యప్ప మాలలు కానీ హనుమాన్ మాలలు కానీ ఇట్లా వేసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ ఆ సమయంలో, ఆ దీక్షా సమయంలో వీళ్ళు ఖచ్చితంగా ఈ బ్రహ్మంగారి పుట్టకైతే వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవడం, ప్రశాంతంగా ఇక్కడ వాతావరణం కాసేపు ఉండడం అయితే చేస్తూ ఉంటారు. మనం చూసినట్టయితే బ్రహ్మంగారి గుడికి అయితే వచ్చేసినాము. అది లోపలికి వెళ్తే మనం చెట్టు తోరనైతే చూడొచ్చు. ఇది పూర్తిగా ఈ చెట్టు లోపల మొత్తం ఖాళీగా ఉంటుంది. మరి అది చెట్టు తోర ఖాళీ ఉండి దాన్ని తొలిచి దాన్ని బ్రహ్మంగారు మరి ఆ కాలంలో చేశారు, మరి ఇప్పుడు చేశారు అయితే లేదు. చుట్టూ అయితే గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇదివరకు అయితే బాగానే ఉండి చుట్టూ చూస్తూ ఉంటే చెట్టు మొత్తం ఇలా ఉంటుంది. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ చెట్టు ఇంత పచ్చగా ఉండడం అంటే అసలుకి ఆసం అని చెప్పాలి. ముందలైతే శివాలయం ఉంటుంది. మీరు చూడొచ్చు, అర్చకుడు అయితే లోపల పూజలు అయితే చేస్తున్నారు. చూడండి, ఈ చెట్టు మాత్రం ఇలా, తొర్ర మాత్రం ఇలా ఉంటుంది. లోపల మాత్రం బ్రహ్మేంద్ర స్వామి లోపలికి లాకైతే వేసింది. లోపలికైతే పోనీకైతే కుదరదు. అంటే చూడండి, శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి సన్నిధి అని ఏర్పాటు చేయడం జరిగింది.
బోర్డు అయితే ఏర్పాటు చేశారు. ఈ చెట్టు మాత్రం చూడండి ఎంత పచ్చగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇది ఎలా ఉందో అయితే మనం అర్థం కావట్లేదు. మరి ఇది మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ ఖచ్చితంగా రావాలంటే ఎందుకోసం అంటే నల్గొండలో ఉన్న ఈ బ్రహ్మేంద్ర స్వామి గుట్ట మీద ఈ చెట్టు తోరని స్పెషల్ ఇది. ఈ చెట్టు దాదాపు 100 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయబడిందంట. ఇది ఎట్లా ఏర్పడిందో మరి దీని చెట్టులో అది స్వరంగం లెక్క అది ఎట్లా తయారు చేయబడదో బ్రహ్మంగారు అయితే ఇక్కడ కాలజ్ఞానం రచించేవాడిని అని వాడని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మరి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చూసినట్టయితే నవగ్రహాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నవగ్రహాల పూజ కూడా చేస్తారని అర్థం. ఇవి కూడా మన గుడికి వచ్చిన వాళ్ళు ఇవి కూడా చేయించుకోవచ్చు శివాలయంలో. ఇది బ్రహ్మంగారు శివాలయంలో. ఇది ముందైతే చూసాం కదా అమ్మవారిని పుట్టని. ఇక్కడైతే అమ్మవారు పుట్ట కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత శోభాయమానంగా ఉందో. ఇక్కడ పుట్ట కూడా చూడండి చాలా పురాతనమైనది. ఇక్కడ పాము కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుందని ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు అయితే చెప్తూ ఉన్నారు. సో అండి ఇదండి వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇంకా మీరు చూడాల్సినవి నేను చూపించాల్సినవి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్.